బైపీసీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం ఇంపార్టెంట్ క్వశ్చన్ బెటా ఫస్ట్ జస్ట్ పాస్ 60 ఈ క్వశ్చన్స్ ఈ మాత్రం క్వశ్చన్స్ చదివితే 60 మార్క్స్ ఏం స్కోర్ కావు. జస్ట్ పాస్ అయ్యే వాళ్ళ కోసం మాత్రమే ఈ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఫుడ్ చైన్, ఎయిర్ పొల్యూషన్, లేక్ ఎకోసిస్టమ్ బెటా. ఇది లాస్ట్ యూనిట్లో చాలా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఆ చాలా 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ 3 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 3 వెరీ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్లో నుండి 99.9% ఒక క్వశ్చన్ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది బెటా. ఇక్కడ మీకు మ్యాక్సిమం ఇక్కడ 8 మార్క్స్ స్కోర్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కాక్రోచ్ ఉంది కదా, సెవెంత్ యూనిట్ కాక్రోచ్లో కూడా చాలా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 8 మార్క్స్ క్వశ్చన్స్లో కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్, కాక్రోచ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, కాక్రోచ్ రెస్పిరేటరీ సిస్టమ్, ఈ 3 క్వశ్చన్స్ కూడా చదవాలి బిడ్డ. ఓకే, 3 క్వశ్చన్స్ నుండి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మొన్న లాస్ట్ ఎగ్జామ్లో ఉంది, చాలామంది కాక్రోచ్ రెస్పిరేటరీ సిస్టమ్ వదిలేసారు. కాకపోతే ఎగ్జామ్లో ఏమొచ్చింది, కాక్రోచ్ రెస్పిరేటరీ సిస్టమ్ వచ్చింది. కాబట్టి ఏ క్వశ్చన్ కూడా ఛాయిస్ ఉన్నాయి తక్కువ క్వశ్చన్స్. ఈ తక్కువ క్వశ్చన్స్లో కూడా మీరు మళ్ళీ ఛాయిస్ తీసుకుంటే కష్టమే. ఉన్నాయి తక్కువ క్వశ్చన్స్, ఈ తక్కువ క్వశ్చన్స్లో కూడా మీరు ఛాయిస్ తీసుకోవద్దు బిడ్డ. చాలామంది మ్యాక్సిమం నేను పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళినా కదా, అక్కడ కూడా ఎవ్వరు కూడా ఈ కాక్రోచ్ రెస్పిరేటరీ సిస్టమ్ టచ్ అయితే చేయలేదు. కాబట్టి 3 క్వశ్చన్స్లో 3కి కంపల్సరీ చదవడానికి ట్రై చేయండి. ఓకే, డైజెస్టివ్ సిస్టమ్ ఇంపార్టెంటే, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇంపార్టెంటే, రెస్పిరేటరీ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇవి 3 డయాగ్రామ్స్ బెటా. మీకు ఈ 3 క్వశ్చన్స్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ ఈ 3 క్వశ్చన్స్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ ఇది కాక్రోచ్ 7th యూనిట్ ఉంది కదా, అందులోనే కాక్రోచ్ మౌత్ పార్ట్స్ డయాగ్రామ్ కానీ, లేదా కాక్రోచ్ సలైవరీ గ్లాండ్స్ డయాగ్రామ్ కానీ, లేదా కాక్రోచ్ ఒమటీడియా ఉంది కదా ఐస్, ఆ డయాగ్రామ్. ఈ 3 డయాగ్రామ్స్ నుండి ఒక డయాగ్రామ్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటాయి బిడ్డ. జస్ట్ డయాగ్రామ్ మాత్రమే ఇవి. జస్ట్ ఆ లెసన్లో ఓన్లీ 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. మౌత్ పార్ట్స్, సలైవరీ గ్లాండ్స్, ఒమటీడియా, ఈ 3 డయాగ్రామ్స్ నుండి ఒక డయాగ్రామ్ అయితే కంపల్సరీ వస్తుంది. మీకు ఇక్కడ 8 మార్క్స్ కవర్ అవుతున్నాయి, ప్లస్ ఇక్కడ 8 మార్క్స్, 8, 8, 16, ప్లస్ ఈ 4 మార్క్స్ 20 మార్క్స్ ఇక్కడనే. నెక్స్ట్ 5th యూనిట్ ఉంది కదా, లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్. ఆ లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్లకించి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ప్లస్ దాంతోపాటు 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బిడ్డ. అందులో ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ ఆఫ్ పారామీషియం, లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ ఇన్ యూగ్లినా, నెక్స్ట్ సూడోపోడియా, టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా. ఈ 4 మార్క్స్ క్వశ్చన్ నుండి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బెట. మీరు మళ్ళీ ఇందులో అయితే ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేయకండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక 4 మార్క్స్, ఈ 4 క్వశ్చన్లకి నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 2 మార్క్స్ ఇదే కాక్రోచ్ అంటున్నా, ఇదే లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్లకించి అందులో 13 క్వశ్చన్స్ ఏమో ఉన్నాయి బెట. ఆ 13లో ఒక 6 క్వశ్చన్స్ ఏమో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ 6 క్వశ్చన్లకించి 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది బెట. కాబట్టి ఈ లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్లకించి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చదవడానికి ట్రై చేయండి. అందులో జస్ట్ 10 or 13 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 మార్క్స్ మ్యాక్సిమం జస్ట్ 2 మార్క్స్ అంటే 2 లైన్స్ ఉంటాయి అంతే. మ్యాక్సిమం ఆ 13 క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేస్తే మీకు ఇందులోనే 4 మార్క్స్ క్యారీ అవుతాయి. టోటల్ ఈ 3 క్వశ్చన్స్లో నుండి ఒక 8 మార్క్స్ వస్తుంది బెట. ఇక్కడ ఒక 8 మార్క్స్, ప్లస్ ఈ 3 క్వశ్చన్స్ నుండి ఒక 8 మార్క్స్, ఇక్కడ ఒక 8 మార్క్స్, 8, 8 + 16. నెక్స్ట్ డయాగ్రామ్స్, ఈ 3 డయాగ్రామ్లకించి ఒక డయాగ్రామ్ పక్క వస్తుంది. ఇక్కడ ఎన్ని 4 మార్క్స్, 16 + 4 ఎంత 20. నెక్స్ట్ ఈ 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 4 కూడా ఈజీ క్వశ్చన్సే. కాకపోతే డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్ బెట. డయాగ్రామ్స్ కంపల్సరీ వేయాలి. ఈ 4 క్వశ్చన్స్లకించి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడిగేటటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ 20 + 4 ఎంత 24. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్, అదే లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్కి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి బిడ్డ. 2 మార్క్స్ అంటే ఎంత, టోటల్ 4 మార్క్స్, 24 + 4 28 మార్క్స్. టోటల్ జస్ట్ ఈ క్వశ్చన్స్ చదివితే మీకు 28 మార్క్స్ క్యారీ అవుతాయి బిడ్డ. మ్యాక్సిమం ఇందులో ఒకవేళ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ వచ్చినా కూడా 24 మార్క్స్లో ఏదైనా 28 మార్క్స్లో ఏదైనా ఒక్క అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ వచ్చినా కూడా రిమైనింగ్ మీకు పాస్ అయ్యే మార్క్స్ 21 మార్క్స్. ఆ రిమైనింగ్ 21 మార్క్స్ అయితే మీ రిమైనింగ్ క్వశ్చన్స్లో క్యారీ చేయొచ్చు. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్లో మళ్ళీ ఛాయిస్ తీసుకోవడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఎందుకంటే ఛాయిస్ తీసుకుంటే ఏమవుతుందో మొన్న రెగ్యులర్ ఎగ్జామ్లో. కాబట్టి ఈ క్వశ్చన్స్లో ఛాయిస్ తీసుకోవడానికి ట్రై చేయకండి.
నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు బెట్ట, మేడం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వండి, మేడం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వండి అనేసి. నేను జస్ట్ ఫోటో తీసి పెట్టిన కూడా చాలామంది ఇర్రెగ్యులర్స్కి అర్థం కాక మళ్ళీ ఇందులో ఛాయిస్ తీసుకొని అది ఇది చేస్తున్నారు. జస్ట్ మీరు ఈ మాత్రం క్వశ్చన్స్ చదివితే మీరు 100% పాస్ అవుతారు. ఈ వీడియో చూసి జస్ట్ ఇందులో 1 or 2 మెంబర్స్ పాస్ అయినా కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ బెటా.